Good morning, students. Next మనం indefinite integration remaining problems చూడండి. Remaining problems Roman number 1 11 problems వరకు చెప్పాం కదా. ఇప్పుడు 12th ప్రాబ్లం. అందరూ ఫార్ములాస్ పర్ఫెక్ట్ గా ఉన్నట్లయితే ఆ ఫార్ములాస్ మీద ప్రాబ్లమ్స్ చేస్తున్నాం మనం. 12th ప్రాబ్లం ఇన్ రోమన్ నెంబర్ 1 ఇన్ మేడం మీట్లో పెట్టారు మొత్తం. ఇంటిగ్రల్ ఆఫ్ sin square x by 1 plus cos 2x into dx. Integral of sin square x by 1 plus cos 2x into dx. మనకి దీనికి డైరెక్ట్ గా ప్రాబ్లం చేయలేం, మోడిఫికేషన్ జరగాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం మోడిఫై చేద్దాం. ఇక్కడ చూడండి, డినామినేటర్ 1 plus cos 2x, ట్రిగనామెట్రీ లో ఫార్ములా, ఇక్కడ ఫార్ములా రాస్తున్నాం. 1 plus cos 2x is equal 2 cos square x. 1 plus cos 2x that is equal to 2 cos square x. ఆ ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేయండి. Therefore integral of sin square x whole divided by denominator 1 plus cos 2x అంటే 2 cos square x into dx. 1 by 2 constant, right outside the integration, remaining sin square x by cos square x. Sin square x by cos square x is equal tan square x into dx. Sin square by cos square, tan square. మరి ఇంటిగ్రల్ tan square ఫార్ములా ఉందా? లేదు కాబట్టి మళ్ళీ అగైన్ ట్రిగనామెట్రీ లో ఫార్ములా secant square x minus tan square x is equal to 1. ఈ ఫార్ములా నుంచి మనం tan square x రాయండి. 1 by 2 into integral of tan square x. Tan square x is equal to secant square x minus 1. Secant square x minus 1 whole dx. మనకి డైరెక్ట్ గా ఇంటిగ్రేషన్ ఫార్ములా లేదు కదా ఇంటిగ్రల్ tan స్క్వేర్ కి, అందుకే నేను చేస్తున్నాను tan స్క్వేర్ is equal secant square x minus 1, that is equal to 1 by 2 into taking separate integration, integral of secant square x dx minus integral of 1 dx. Integral of secant square x dx minus integral of 1 dx. 1 by 2 into integral secant square x. Integral secant square x అంటే tan x minus integral 1 dx అంటే x plus ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ c. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా చూడండి. ప్రాబ్లం ఇంటిగ్రల్ ఆఫ్ sin square x by 1 plus cos 2x. మనం డైరెక్ట్ గా దీన్ని ప్రాబ్లం చేయలేదు కాబట్టి ఇక్కడ మోడిఫికేషన్ చేస్తున్నాం. ఫ్రమ్ ట్రిగనామెట్రీ 1 plus cos 2x అంటే 2 cos square x అప్లై చేయండి. ఇంటిగ్రల్ ఆఫ్ sin square x by డినామినేటర్ 1 plus cos 2x అంటే 2 cos square x. 1 by 2 కాన్స్టెంట్, రైట్ అవుట్ సైడ్ ద ఇంటిగ్రేషన్, sin square by cos square that is equal tan square. మరి ఇంటిగ్రల్ tan square ఫార్ములా ఉందా? లేదు కాబట్టి మళ్ళీ అగైన్ tan square ని కూడా మార్చేస్తున్నాం. ఎలా మారుస్తున్నాం అండి? secant square minus tan square 1. From that tan square is equal secant square x minus 1. So integral 1 by 2 into integral of secant square x minus 1 into dx. Taking separate integration, integral secant square x dx minus integral 1 dx. 1 dx కనపడతలేదా? ఓకే. integral 1 dx, integral secant square x is tan x minus integral 1 dx is equal to x plus ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ c. అది ఈ ప్రాబ్లం. నెక్స్ట్ వన్, నెక్స్ట్ రోమన్ నెంబర్ 2.
Roman number 2 లో ఫస్ట్ ప్రాబ్లం ఇంటిగ్రల్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ హోల్ క్యూబ్ ఇంటూ డిఎక్స్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ హోల్ క్యూబ్ ఇంటూ డిఎక్స్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఇది మనకి డైరెక్ట్ గా చేయలేం ప్రాబ్లం, కాబట్టి దీన్ని ఏం చేస్తున్నాం అంటే మోడిఫై చేయాలి. ఇది ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఫామ్ లో ఉంది. ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఫామ్ దట్ ఈస్ ఈక్వల్ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్. a minus b whole cube form a cube minus b cube minus 3a square b plus 3ab square. ఇక్కడ a అంటే 1, b is equal to x square, దాని ప్రకారం ఎక్స్పాండ్ చేయండి. ఇంటిగ్రల్ ఆఫ్ a క్యూబ్ అంటే 1 క్యూబ్ మైనస్ b క్యూబ్ అంటే x స్క్వేర్ హోల్ క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ఇంటూ b, b is equal to x స్క్వేర్ ప్లస్ 3ab స్క్వేర్ 3 ఇంటూ ఏ వాల్యూ 1, b అంటే ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ హోల్ డిఎక్స్. వాళ్ళకి ఈ ఫార్ములాలో అప్లై చేసి చూడండి, ఏ మైనస్ బి హోల్ క్యూబ్, ఏ ఈజ్ ఈక్వల్ 1, బి ఈజ్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్, ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ హోల్ డిఎక్స్. ఇంటిగ్రల్ ఆఫ్ 1 క్యూబ్ అంటే 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ హోల్ క్యూబ్ అంటే ఎక్స్ పవర్ 2 ఇంటూ 3 అంటే 6, ఎక్స్ పవర్ 6 మైనస్ 3 ఇంటూ 1 స్క్వేర్ అంటే 1 ఎక్స్ స్క్వేర్ 3x స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ దట్ ఈస్ ఎక్స్ పవర్ 4 హోల్ డిఎక్స్. టేకింగ్ సపరేట్ ఇంటిగ్రేషన్, ఇంటిగ్రల్ 1 dx minus integral x power 6 dx, x power 6 dx minus 3 constant integral x square dx plus 3 constant integral of x power 4 dx. Taking separate integration, integral 1 dx minus integral x power 6 dx minus 3 constant integral x square dx plus 3 into x power 4 dx. ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేద్దాం, సారీ సింప్లిఫికేషన్. ఇంటిగ్రల్ 1 dx is equal to x, ఇంటిగ్రల్ 1 dx is equal to x. ఇవన్నీ కూడా ఒకటే ఫార్ములా, ఇంటిగ్రల్ x పవర్ n ఇంటూ dx ఇంటిగ్రల్, ఇవన్నీ కూడా ఒకటే ఫార్ములా బేస్ ఉన్నాయి. ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ n ఇంటూ డిఎక్స్ దట్ ఈస్ ఈక్వల్ ఎక్స్ పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1. ఇంటిగ్రల్ 1 డిఎక్స్ అంటే x మైనస్ ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ n, n ఈజ్ ఈక్వల్ 6, ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ n అంటే ఎక్స్ పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 అంటే ఎక్స్ పవర్ 6 ప్లస్ 1 బై 6 ప్లస్ 1 అంటే ఎక్స్ పవర్ 7 బై 7 మైనస్ 3 ఇంటూ అగైన్ ఎక్స్ పవర్ n ఇంటూ డిఎక్స్ ఎక్స్ పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 ఎక్స్ పవర్ 2 ప్లస్ 1 అంటే ఎక్స్ క్యూబ్ బై 3 ప్లస్ 3 ఇంటూ ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ 4 అంటే ఎక్స్ పవర్ 4 ప్లస్ 1 బై 4 ప్లస్ 1 అంటే ఎక్స్ పవర్ 5 బై 5 ప్లస్ సి. ఈ 3 క్యాన్సిల్, ఎక్స్ మైనస్ ఎక్స్ పవర్ 7 బై 7 మైనస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 3 బై 5 ఇంటూ ఎక్స్ పవర్ 5 ప్లస్ సి. అది ఫైనల్ రిజల్ట్. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. ఇంటిగ్రల్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ హోల్ క్యూబ్ ఇంటూ డిఎక్స్,
ఇది డైరెక్ట్ గా మనం సింప్లిఫై చేయలేం కాబట్టి ఇది a మైనస్ బి హోల్ క్యూబ్ ఫామ్ లో ఉంది. a మైనస్ బి హోల్ క్యూబ్ ఫామ్ a క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్. ఈ a ఈజ్ ఈక్వల్ టు 1, b ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. a క్యూబ్ అంటే 1 క్యూబ్ మైనస్ b క్యూబ్ అంటే ఎక్స్ స్క్వేర్ హోల్ క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ ఇంటూ b ప్లస్ 3ab స్క్వేర్, b అంటే ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్. ఇంటిగ్రల్ 1 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1 ఎక్స్ స్క్వేర్ హోల్ క్యూబ్ 2 ఇంటూ 3 అంటే ఎక్స్ పవర్ 6 మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ దట్ ఈస్ ఎక్స్ పవర్ 4. టేకింగ్ సపరేట్ ఇంటిగ్రేషన్ ఇంటిగ్రల్ 1 dx minus integral x power 6 dx minus 3 constant x square dx plus 3 constant integral x power 4 dx. ఇవన్నీ కూడా ఒకటే ఫార్ములా, దట్ ఈస్ ఇంటిగ్రల్ x పవర్ n into dx, that is x power n plus 1 by n plus 1. Integral 1 dx is equal to x minus integral x power 6 and x power 6 plus 1 by 6 plus 1, x power 7 by 7 minus 3 into integral x square dx x power 2 plus 1 by 2 plus 1 x cube by 3 plus 3 constant integral x power 4 అంటే x power 4 plus 1 by 4 plus 1, that is x power 5 by 3 into x power by 5 plus c. అది ఫైనల్ రిజల్ట్. ఇవన్నీ కూడా ఒకటే ఫార్ములా. Next one, second problem, integral of 3 by root x minus 2 by x plus 1 by 3x square whole dx. Next problem, integral 3 by root x minus 2 by x plus 1 by 3x square dx. దీని కూడా టేకింగ్ సపరేట్ ఇంటిగ్రేషన్ 3 కాన్స్టెంట్ ఇంటిగ్రల్ ఆఫ్ 1 by root x into dx minus 2 constant outside the integration integral 1 by x dx. 2 by x means 2 into 1 by x plus 1 by 3 constant right outside the integration remaining 1 by x square dx. Taking separate integration 3 constant right outside the integration, that is 3 into integral 1 by root x dx minus 2 constant integral 1 by x dx 1 by 3 constant remaining integral 1 by x square dx 3 into integral 1 by root x into dx minus 2 into integral 1 by x dx plus 1 by 3 into integral of 1 by x square is x power minus 2. 1 by x square is equal x power minus 2 dx. ఇప్పుడు మనం ఫార్ములా అప్లై చేస్తున్నాం. 3 into 1 by root x, formula integral of 1 by root x is 2 root x. Integral of 1 by root x is equal to 2 root x minus 2 into integral 1 by x, direct formula integral 1 by x is equal to log mod x plus 1 by 3 into ఇది integral x power n formula x power n plus 1 by n plus 1 plus c. అగైన్ ఒకసారి చూడండి, ఇంటిగ్రల్ 1 by root x అంటే 2 root x minus 2 into integral 1 by x direct form log mod x plus 1 by 3 constant integral x power n into dx x power n plus 1 by n plus 1 here n is equal minus 2 2 into 3 6 root x minus 2 into log mod x minus 2 plus 1 అంటే minus,
that is equal to minus 1 by 3. X power minus 2 plus 1 and x power minus 1 is 1 by x. That is equal minus 1 by 3x plus c. ఓకే మరి ఒకసారి రిపీట్ చేస్తున్నా చూడండి. ఈచ్ టర్మ్ కి సపరేట్ ఇంటిగ్రేషన్ తీసుకోండి. కాన్స్టెంట్స్ ఉంటే అవుట్ సైడ్ ద ఇంటిగ్రేషన్ రాసేయండి. ఫస్ట్ టర్మ్ 3 by root x, 3 కాన్స్టెంట్. రిమైనింగ్ ఫంక్షన్ ఇంటిగ్రల్ 1 by root x dx మైనస్ 2 కాన్స్టెంట్ ఇంటిగ్రల్ 1 by x dx ప్లస్ 1 by 3 కాన్స్టెంట్ ఇంటిగ్రల్ 1 by x square dx integral 1 by root x dx minus 2 into integral 1 by x dx plus 1 by 3 into integral 1 by x square ni 1 by x square is equal to x power minus 2. Formula apply direct formula. Integral 1 by root x ante 2 root x. Integral 1 by x ante log mod x. The integral x power n formula n is equal to minus 2 x power n plus 1 by n plus 1 plus c. ఇది ప్రాబ్లం నెంబర్ 2. సిమిలర్ మోడల్స్ మీరు చేయండి. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 7. ఇంటిగ్రల్ ఆఫ్ secant square x minus cos x plus x square whole dx. X square whole dx. Taking separate integration. Integral of secant square x into dx minus integral of cos x dx. Cos x dx plus integral of x square dx. Each term ki separate integration apply chesam. Integral secant square x dx minus integral cos x dx plus integral x square dx. ఇప్పుడు చూద్దాం. ఇంటిగ్రల్ secant square x ఫార్ములా ఉందిగా. ఇంటిగ్రల్ secant square x is equal to tan x. Integral secant square x tan x minus direct form integral cos x is equal to sin x. Integral cos x is equal to sin x plus integral x square dx, that is integral x power n into dx. X power n plus 1 అంటే 2 plus 1 by 2 plus 1 and x cube by 3 plus c. ఇదేంతా డైరెక్ట్ ఫార్ములా, మోడిఫికేషన్ కూడా ఏం లేదు. ఇంటిగ్రల్ secant square x అంటే tan x, ఇంటిగ్రల్ cos x అంటే sin x, ఇంటిగ్రల్ x square dx అంటే ఇంటిగ్రల్ x పవర్ n into dx. x పవర్ n plus 1 అంటే x పవర్ 2 plus 1 అంటే 2 plus 1, that is x cube by 3 plus c. డైరెక్ట్ ప్రాబ్లం, మోడిఫికేషన్ ఏం లేదు. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 8. ఇంటిగ్రల్ ఆఫ్ secant x tan x plus 3 by x minus 4 whole dx. Integral of secant x tan x plus 3 by x minus 4 whole dx. Taking separate integration. Integral of secant x into tan x into dx. Secant x into tan x into dx plus integral of 3 by x dx. Integral of 3 by x dx minus integral of 4 dx. Taking separate integration. Integral of secant x into tan x into dx plus 3 constant right outside the integration, remaining integral 1 by x dx
minus 4 constant right outside the integration, remaining 4 into integral dx. ఇప్పుడు ఫార్ములా చూడండి, ఇంటిగ్రల్ secant x tan x, integral secant x tan x is equal secant x, direct formula, integral secant x tan x, direct formula secant x, plus 3 constant integral 1 by x dx, integral 1 by x dx అంటే log mod x, integral 1 by x dx log mod x, minus 4 into integral dx, integral dx is equal to x, అన్నిటికి ఇంటిగ్రేషన్ చేసాం కాబట్టి సమ్ ఇంటిగ్రల్ కాన్స్టెంట్ c. ఒకసారి అగైన్ రిపీట్, ఇంటిగ్రల్ secant x tan x అంటే secant x plus 3 కాన్స్టెంట్ integral 1 by x log mod x minus 4 constant integral dx అంటే x plus integral constant c. That is problem number 8. Direct formula, direct problem, no modifications. Next problem 13. Integral of a power x minus b power x whole square by a power x into b power x into dx. కొంచెం జాగ్రత్తగా వినండి ఈ ప్రాబ్లం, ఎందుకంటే దీని డైరెక్ట్ ఫార్ములా లేదు, దాన్ని మనం ఎక్స్పాండ్ చేసి సింప్లిఫై చేయాలి. డైరెక్ట్ ఫార్మ్ లేదు కాబట్టి న్యూమరేటర్ ఎక్స్పాండ్ చేస్తున్నాం, న్యూమరేటర్ a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్మ్, ఇంటిగ్రల్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే a పవర్ x హోల్ స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఈజ్ b పవర్ x హోల్ స్క్వేర్ minus 2ab 2 into a power x into b power x by a power x into b power x whole dx, whole dx. a minus b whole square form, a minus b whole square, a square plus b square minus 2ab whole divided by a power x into b power x. Denominator and numerator separate చేస్తున్నాం, integral of a power x whole square by a power x into b power x plus b power x whole square by a power x into b power x minus 2 into a power x into b power x by a power x into b power x whole dx. Denominator ne distribute చేసాం, a power x whole square by a power x into b power x denominator plus b power x whole square by a power x into b power x minus 2 into a power x into b power x by a power x into b power x. ఇక్కడ చూస్తే మనం 1 a power x cancel, here also 1 b power x cancel, here a power x and b power x both cancel, remaining a power x by b power x plus b power x by a power x minus 2 whole dx. Okay na, a power x by b power x plus b power x by a power x minus 2 whole dx. Next step ఎలా రాస్తున్నాం చూడండి, integral of a power x by b power x can be written as a by b whole power x plus b power x by a power x can be written as b by a whole power x minus 2 into whole dx, minus 2 whole dx. ఓకేనా, ఇప్పుడు మనం టేకింగ్ సపరేట్ ఇంటిగ్రేషన్, ఇంటిగ్రల్ ఆఫ్ a by b whole power x, a by b whole power dx plus integral of
b by a whole power x dx minus 2 into integral of dx taking separate integration. ఓకేనా? ఇది చూడండి, ఇది ఏ ఫామ్ లో ఉందంటే మీకు ఇంటిగ్రేషన్ చెప్పాం. ఇంటిగ్రల్ ఆఫ్ a పవర్ x into dx ఫార్ములా that is equal to a పవర్ x by log a plus c. Integral of a power x dx formula a power x by log a plus c. Here a is constant. The first term same formula. Here a by b is constant. ఈ ఫార్ములా దీనికి అప్లై చేయండి. దీనికి ఏమవుతుంది? a by b whole power x by log of a by b plus again same formula b by a whole power x by log of b by a minus 2 into integral 1 dx is equal to x plus arbitrary constant c. ఈ ఫార్ములాని ఫస్ట్ టూ టర్మ్స్ కి అప్లై చేసాం. a is constant in the first term, a by b is constant. In the second term, b by a is constant. Same formula, a by b whole power x by log of a by b plus b by a whole power x by log of b by a minus 2 into integral dx is equal x plus c. ఓకే, ఇంకా మోడిఫికేషన్ నెక్స్ట్ అంతవరకు రాసినాం. ఓకే, నెక్స్ట్ అయిపోయింది కొద్దిగా మోడిఫై చేస్తున్నాం. a by b whole power x by log a by b log b by a. log b by అని ఎలా రాయచ్చు అంటే మైనస్ log a by b అని రాయచ్చు. log b by a is equal మైనస్ log a by b. ఇక్కడ ప్లస్ ఉంది, ఆల్రెడీ మైనస్ వస్తుంది కాబట్టి మైనస్ b by a whole power x by log a by b minus 2x plus c. ఇక్కడ డినామినేటర్ మన ఫస్ట్ టూ టర్మ్స్ లో log a by b కామన్ తీయచ్చు. కామన్ తీసి రాస్తే అదే రిజల్ట్. log a by b కెన్ బి రిటన్ యాజ్ log a minus log b. ఇంతవరకు మోడిఫికేషన్ చేసినా ఓకే, కావాలంటే ఇంకా మోడిఫికేషన్ చేసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా. ఇక్కడ స్టెప్ లో log b by a, log b by అంటే మైనస్ log a by b. log b by a is equal మైనస్ log a by b. log a by b ని ఎలా రాయచ్చండి? log a మైనస్ log b. ఈ ఫస్ట్ టూ టర్మ్స్ లో 1 by log of a by b కామన్ తీసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి ఈ ప్రాబ్లం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇంటిగ్రల్ a పవర్ x మైనస్ b పవర్ x హోల్ స్క్వేర్ బై a పవర్ x ఇంటూ b పవర్ x. మనం దీన్ని డైరెక్ట్ గా చేయలేం కాబట్టి ఎక్స్పాండ్ చేయండి. ఇది a మైనస్ b హోల్ స్క్వేర్ ఫామ్. a స్క్వేర్ అంటే a పవర్ x హోల్ స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే b పవర్ x హోల్ స్క్వేర్ మైనస్ 2ab 2 ఇంటూ a పవర్ x ఇంటూ b పవర్ x హోల్ డివైడెడ్ బై a పవర్ x ఇంటూ b పవర్ x. డినామినేటర్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. a పవర్ x హోల్ స్క్వేర్ బై a పవర్ x b పవర్ x ప్లస్ b పవర్ x హోల్ స్క్వేర్ బై a పవర్ x b పవర్ x మైనస్ 2 ఇంటూ a పవర్ x ఇంటూ b పవర్ x బై a పవర్ x ఇంటూ b పవర్ x. ఇక్కడ మీ a పవర్ x హోల్ స్క్వేర్ టూ టర్మ్స్ ఉన్నాయి, ఇక్కడ వన్ క్యాన్సిల్. ఇక్కడ b పవర్ x వన్ టర్మ్ క్యాన్సిల్. ఇక్కడ a పవర్ x ఇంటూ b పవర్ x క్యాన్సిల్. రిమైన్ a పవర్ x బై b పవర్ x ప్లస్ b పవర్ x బై a పవర్ x మైనస్ 2 హోల్ dx. ఇప్పుడు టేకింగ్ సపరేట్ ఇంటిగ్రేషన్. ఇంటిగ్రల్ a పవర్ x బై b పవర్ x ని a బై b హోల్ పవర్ x, b పవర్ x బై a పవర్ x ని b బై a హోల్ పవర్ x. ఇది ఫస్ట్ టూ టర్మ్స్ అనేవి మన ఈ ఫార్ములా మీద ఉన్నాయి. ఇంటిగ్రల్ a పవర్ x ఇంటూ dx అంటే a పవర్ x బై log a ప్లస్ కాన్స్టెంట్ c. Here a is constant, in this a by b is constant, the second term b by a is constant. a by b whole power x, that is equal to a by b whole power x by log of a by b plus
b by a whole power x is b by a whole power x by log of b by a minus 2 into integral dx is equal x plus c. ఇక్కడ మోడిఫికేషన్ చేస్తున్నాం. log b by a can be written as minus log a by b minus 2x. ఇంకా మోడిఫికేషన్ రావాలంటే log a by b can be written as log a minus log b. ఇది ప్రాబ్లం. మీరు ఎక్కువగా కొన్ని 2-3 సార్లు ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. ఎంత అయింది మేడం టైం? అయిపోయిందా మొత్తం? అప్పుడే ఎంతసేపు అయింది? అంతే అంతేనా? ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం. Next problem number 14. Integral of secant square x into cosecant square x whole dx. Integral secant square x cosecant square x dx. Students, ఈ ప్రాబ్లం చూడండి. secant square x into cosecant square x ఈ రెండు ఫంక్షన్స్ ప్రొడక్ట్ లో ఉన్నాయి. ప్రొడక్ట్ లో ఉన్నప్పుడు మనం డైరెక్ట్ గా దాని సపరేట్ ఇంటిగ్రేషన్ తీసుకోడు. ప్లస్ కానీ మైనస్ కానీ ఉన్నప్పుడు అప్పుడు సపరేట్ ఇంటిగ్రేషన్ తీసుకోవచ్చు. అందుకని ఏం చేస్తున్నాడు, దీన్ని మోడిఫై చేయాలి. ఇంటిగ్రల్ ఆఫ్ secant square x ఇంటూ ఇదిగోండి cosecant square x ని మారుస్తున్నాం. ఫార్ములా ఏంటి? cosecant square x మైనస్ cot square x is equal to 1. Cosecant square minus cot square 1. From this, cosecant square x is equal 1 plus cot square x. ఈ cosecant square ప్లేస్ లో 1 plus cot square x రాయండి. cot square x whole dx. ఇంటిగ్రల్ ఆఫ్ మల్టిప్లై చేస్తున్న secant square తో secant square x into 1. secant square x plus secant square x into cot square x. secant square x into cot square x whole dx. Integral of secant square x plus secant square is equal to 1 by cos square. Secant square is equal to 1 by cos square. Cot square is equal to cos square by sin square whole dx. Secant square x plus secant square x is equal to 1 by cos square. Cot square is equal to cos square by sin square. Both cos square cancel. Integral of secant square x plus 1 by sin square. 1 by sin square is equal to 1 by sin square. Next step lo radam lete whole dx. Integral of secant square x plus 1 by sin square x is equal to cosecant square x whole dx. ఇప్పుడు చూడండి ఈ రెండు ఫంక్షన్స్ మధ్యలో రిలేషన్ ప్లస్ వచ్చేసింది కాబట్టి సపరేట్ ఇంటిగ్రేషన్. ఇంటిగ్రల్ secant square x dx ప్లస్ ఇంటిగ్రల్ cosecant square x into dx. ఇంటిగ్రల్ secant square x. Integral secant square x is equal to tan x. Integral cosecant square x minus cot x plus constant c. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. ఇంటిగ్రల్ secant square x into cosecant square x into dx. మనకి రెండు ఫంక్షన్స్ ఉన్నాయి. ఈ రెండు ఫంక్షన్స్ మధ్యలో రిలేషన్ ప్రొడక్ట్ అప్పుడు మనం సపరేట్ ఇంటిగ్రేషన్ తీసుకోకూడదు. అందుకని మోడిఫై చేస్తున్నాం. secant square x into cosecant square minus cot square 1. From this cosecant square is equal to 1 plus cot square. ఈ cosecant square ప్లేస్ లో 1 plus cot square చేస్తున్నాం. నెక్స్ట్ స్టెప్ multiplying with secant square. Secant square into 1 secant square plus secant square into cot square x. Secant square is 1 by cos square. Cot square is equal to cos square by sin square. Cos square cancel. Secant square plus 1 by sin square. 1 by sin square is equal to cosecant square. ఇప్పుడు చూడండి ఈ రెండు ఫంక్షన్స్ స్ప్లిట్ అయిపోయిన మధ్యలో ప్లస్ వచ్చింది కాబట్టి టేకింగ్ సపరేట్ ఇంటిగ్రేషన్.
ఇంటిగ్రల్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రల్ కొసికెండ్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ ఇంటిగ్రల్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ ఇస్ ఈక్వల్ డైరెక్ట్ ఫార్ములా tan x ఇంటిగ్రల్ కొసికెండ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ కాట్ ఎక్స్ ప్లస్ సి. ఇది ఈ రోజు మీకు క్లాస్ ఇవన్నీ కూడా చక్కగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ మీ గ్రూప్ లో కొన్ని ఫార్ములాస్ కూడా పెడతాను, ఆ ఫార్ములాస్ కూడా నోట్స్ లో రాసి ప్రాక్టీస్ చేయండి. రేపు ఆ ఫార్ములాస్ మీద ప్రాబ్లం చేద్దాం. ఓకే రైట్, థ్యాంక్ యూ.